అందరికీ నమస్కారం. ఈరోజు 18th డివిజన్కి సంబంధించి డోర్ టు డోర్ కార్యక్రమం జేబీ నగర్లో చేయడం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి వచ్చిన స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ గురించి కనుక్కోవడం జరిగింది. మెజారిటీ ప్లేసెస్లో చాలా వరకు అన్నీ అందినాయి, హ్యాపీగా ఉన్నారు. కొన్ని హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఇష్యూస్ వలన ఇక్కడ టౌన్ ఏరియా కాబట్టి కరెంట్ మీటర్లు ఎక్కువ రావడం వలన ఇట్లాంటి కారణాలు చూపి కొన్ని రాకుండా ఉన్నాయి. అవి కూడా కరెక్షన్స్ చేయించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కరెక్షన్స్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా చేస్తే అందరికి కూడా లబ్ధిదారులకు చేకూరుతుంది. అవి కాకుండా ఎలిజిబిలిటీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా 100% కూడా పథకాలన్నీ కూడా చేరున్నాయి. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా కొన్ని మా దృష్టికి తీసుకొచ్చినారు. చిన్న చిన్న కాలువలు ఎక్కడైనా పెండింగ్ ఉంటే అవన్నీ కూడా ఆఫీసర్లందరికీ కూడా చెప్పి దానికి ఏర్పాటు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలా కాకుండా ఆర్యూబీ ఇక్కడ మెయిన్ సమస్య రైల్వే అండర్ బ్రిడ్జు విశ్వనాథపురం దగ్గర ఉండేది. ఇంతకుముందు ఏదైతే మన కార్పొరేషన్ వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ మేమే ఇస్తామని చెప్పి ఒప్పుకొని రైల్వే వాళ్ళని అండర్ బ్రిడ్జ్ అడిగి శాంక్షన్ అయిన తర్వాత నిన్నటి మార్చి వరకు ఏదైతే కౌన్సిల్ ఉన్నిందో, మేయర్ వాళ్ళు ఉన్నారు, కౌన్సిల్ వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు, దానికి డబ్బులు ఇయ్యము అని కూర్చున్నారు. వాళ్ళు మార్చిలో పోయిన తర్వాత కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్ అయిన తర్వాత అన్నీ చెక్ చేసి రైల్వే వాళ్ళు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఇయ్యలేము, కండిషనే మీరు ఇస్తారని చెప్పిన తర్వాత దాన్ని మళ్ళీ అప్రూవల్ తెచ్చుకొని ప్రాసెస్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రాసెస్ ఫుల్ ఫ్లెడ్జ్లో ఉంది. నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో దానికి ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన వాళ్ళందరికీ కూడా నోటిఫై చేసి వాళ్ళందరి హియరింగ్స్ కూడా అయిపోయినాయి. నోటిఫికేషన్ టైం అయిపోయే టైంకి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు ఆర్డీఓ అకౌంట్లోకి మూవ్ చేయడం జరిగింది. డబ్బులు ఉన్నాయి. ప్రొసీజరల్ ఇష్యూస్తో ప్రొసీజర్ ప్రకారంగా చేయడం జరుగుతుంది. అది అయిపోయిన వెంటనే పని మొదలు పెడతారు. ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉండేది ఏంటంటే, ఆ ఇంటి వాళ్ళు ఇంత ప్రొసీజర్ మొత్తం అయిపోయింది కాబట్టి 1 నెల 2 నెలల్లో మీకు డబ్బులు పడతాయి కాబట్టి ఈ లోపల మీరు అనుమతిస్తే మీరు తీసేసి పనులు మొదలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో కొద్దిమంది సానుకూలంగా ఉన్నారు, కొద్దిమంది ఈరోజు లేరు. అందరితో కూడా మాట్లాడి పనులు తొందరగా ప్రారంభించడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తా ఉన్నాం. సంవత్సరం కింద నుంచి ఎప్పటి నుంచో జరగాల్సిన పని ఈ 4 నెలల 5 నెలల్లోనే జరిగింది. ప్రొసీజర్ డిలే, మామూలు ప్రొసీజరల్ ఇష్యూ లేకుండా ఉంటే డబ్బులు అయితే కలెక్టర్ గారు శాంక్షన్ చేశారు, కానీ నోటిఫికేషన్ ఇవ్వాలి, వాళ్ళవన్నీ సర్వే చేయాలి, వాళ్ళ హియరింగ్స్ తీసుకోవాలి, దాని తర్వాత ఇంత టైం ఇవ్వాలని ఒక నామ్స్ ఉన్నాయి కాబట్టి నామ్స్ ప్రకారం చేయడం జరుగుతుంది కాబట్టి డిలే అవుతుంది. లేకుంటే ఈ పాటికి స్టార్ట్ అయిపోయేది. ఇప్పుడు కూడా తొందరలోనే స్టార్ట్ చేపిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఆ మెయిన్ రోడ్, రైల్వే ట్రాక్, ఆ రోడ్డేనా? ఈ రోడ్డు కూడా చేస్తారంట. పూర్తిగా వదిలేసి రోడ్డంతా కలిసే ఉంటుంది ఇంటర్నల్ రోడ్ సెక్రటరీ గారు చూసుకొని ఉదయం చేస్తాము, కుదిరితే సాయంత్రం లేక రికార్డింగ్ అంటే 12 to 24 hours. కరెక్ట్ అమ్మా. బట్ సిస్టమ్ ఏంటంటే నువ్వు ఎత్తపోయి తీసుకుపోయినావంటే నీకు అక్కడ కుప్ప పెట్టిన దగ్గర కాకుండా మొత్తం అంతా అవుతుంది, ఇంకా గలీజే జమ్స్ కానీ అవి ఇంకా డేంజర్. సిస్టమ్ అది ఎక్కడైనా కూడా రోడ్ల మీద బురద అవుతుంది. మన కాడ మొత్తం వాటర్ లీక్ ప్రూఫ్ వెహికల్స్ లేవు. అవి వేయడం వల్ల ఏమవుతుంది, ఇంకా రోడ్లు అంతా గలీజ్ అయితే ఇంకా గలీజ్. సరే ఉదయం సాయంత్రం ఈ విధంగా ఒక పూటకి తీసేస్తారు కదా, మాది మొత్తం పడితే మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది. మ్యాక్సిమం 5:30 నెక్స్ట్ రోజు ఈవినింగ్ కాదమ్మా, నెక్స్ట్ రోజు మార్నింగ్. అది పోస్ట్ చేయండి. వాళ్ళు ఫండ్స్ ఏర్పాటు చేసి అన్నీ బాగానే ఉంటాయి. బట్ డైరెక్ట్ సర్వీస్ చేసేది మీరే. మీకు సాటిస్ఫాక్షన్ వల్ల మీతో మాకు సాటిస్ఫాక్షన్. మీరు కొంచెం బాగాలేదనుకో డైరెక్ట్గా రిఫ్లెక్ట్ అయ్యేది మాకే.
కమిషనర్ మీద పడరు. అర్థమైందా? ఈ గవర్నమెంట్ బాగాలేదు, వీళ్ళు సరిగ్గా చేయలేదండి. సో మావన్నీ మీ మీదే డిపెండ్ అయి ఉంటాయి. మీరు జాగ్రత్తగా చేయండి, కంప్లైంట్స్ రాకుండా చేయండి. ఇమ్మీడియట్గా వాళ్ళు అడిగిన దాంట్లో ఇమ్మీడియట్గా ఆన్సర్ ఇవ్వండి. మళ్ళీ రాపో అన్న క్వశ్చన్ మాత్రం రాకూడదు. ఏదైనా చెప్పి తర్వాత రాపో అని చెప్పాలి. ఏమా ఇంకెప్పుడు అంటే మీకు ఇంత డీటెయిల్గా నేను ఎప్పుడు చెప్పలేదు. నెక్స్ట్ టైం మాకు కంప్లైంట్స్ నాకు ఈ ఏరియాలో తక్కువే కానీ కంప్లైంట్ ఇవ్వండి. బట్ ఆ కంప్లైంట్స్ రాకుండా చూసుకోండి. ఎక్కడ కూడా మాకు సర్వీస్ లెవెల్ కొంచెం ఎక్కువ చేయండి. ఎందుకంటే మీకు చెప్పాను, మీకు మిక్స్ ఆఫ్ క్రౌడ్ ఉంటారు ఇక్కడ. 2-3 కాలనీలే సాగుకారులు ఉంటారు. వాళ్ళు మీ దగ్గరికి రారు, వాళ్ళే చేసుకుంటారు. సైడ్ సైడ్